ఏపీలో ఓట్లు గల్లంతు కాకుండా చూసేందుకు ఓటర్ల జాబితా తయారీకి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం. ఓటర్ల నమోదు సవరణకు సంబంధించి ప్రత్యేకంగా విజయవాడలో కాల్ సెంటర్ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా. ఓట్లు గల్లంతు కాకుండా జాబితా సవరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామంటున్న సిసోడియాతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఓటు. అటువంటి ఓటు హక్కును చాలామంది తెలియకుండా వినియోగించుకోలేకపోతున్నారు. కొంతమంది పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత తమకు ఓటు హక్కు లేదని తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఏముందిలే అని తాత్కాలికంగా ఆగిపోతున్నారు. దీంతో ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత పైన ఎంత ఉందనే దానిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా గారు ఉన్నారు. సార్, ఏపీలో కాల్ సెంటర్ తొలిసారి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు అంతా కాల్స్ అన్ని తెలంగాణ రూట్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది? దీని ప్రాసెస్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ 10 మంది ఆపరేటర్స్ ఉంటారు. సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా 1950కి కాల్ చేయొచ్చు. 1950కి కాల్ చేయగానే ఆ కాల్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఏ లైన్ ఇప్పుడు 30 లైన్స్ పెట్టారు. సో ఏ లైన్ ఫ్రీ అవుతుంది ఆ లైన్కి ఆ కాల్ ల్యాండ్ చేయడం జరుగుతుంది. ఆ ఆపరేటర్ ఆ కాల్ని పిక్ చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఈ ఆపరేటర్ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్, మా వెబ్సైటు, ఉన్నటువంటి ఓటర్ లిస్టు, పోలింగ్ స్టేషన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది, చెప్తాడు. సో మా దగ్గర ఓటు ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఒకటి ఓటు ఉంటే ఏ పోలింగ్ స్టేషన్లో, ఏ గ్రామంలో ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అని తెలుసుకుంటారు. ఓటు లేకపోతే ఏ విధంగా అప్లై చేసి కొత్త ఓటు మనం సంపాదించుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. తెలంగాణ ఎన్నికలలో చాలా ఓట్లు మాయమయ్యాయని, డూప్లికేట్ అయ్యాయని, లక్షల్లో ఓట్లు కనిపించట్లేదని ఆరోపణ. చివరికి ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ఇటువంటి సమస్యలు ఏపీలో తలెత్తకుండా ఎలాంటి చర్యలు ముందు నుంచి తీసుకుంటున్నారు? అంటే ముందే కరెక్ట్గా ఓటర్ లిస్టు హెల్త్ బాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పోలింగ్ స్టేషన్ ఓటర్ లిస్ట్ని చెక్ చేయడం జరిగింది. జూలై నెలలో 1 మంత్ ఫుల్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని డోర్ టు డోర్ పంపించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాము. ఆ ఫిజికల్ వెరిఫికేషన్లో స్టేట్లో 32 లక్షల మంది ఓటు లేని వాళ్ళు ఉన్నట్టు తెలిసింది మనకి. వాళ్ళందరికీ స్పెషల్గా టచ్ చేసి వాళ్ళతో ఫామ్ 6 ఫిల్ చేయించుకున్నాము. కాబట్టి ఒకటి, ఎవరైతే ఓట్ లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన వెబ్సైట్ ద్వారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారా వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేయవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఓట్ లేని వాళ్ళు అయితే వాళ్ళు కాల్ సెంటర్లో తెలుసుకోవచ్చు, SMS ద్వారా తెలుసుకోవచ్చు, వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. లేని వాళ్ళు ఇప్పుడు కూడా ఫామ్ 6 ఫైల్ చేసి వాళ్ళ పేర్లు ఉండేటట్టు చేసుకోవచ్చు. ఓటు హక్కు పొందడానికి ఆఖరి తేదీ ఏమైనా ఉందా? ఇదే సమయంలో NRIలు ఓటు హక్కు పొందాలంటే వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ పాటించాలి? అంటే NRI కూడా అప్లై చేయవచ్చు. ఫామ్ 6A వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఫామ్ ఉంటుంది, వాళ్ళు ఆన్లైన్ అప్లై చేయవచ్చు. ఇక్కడ ఇండియాలో వచ్చి ఉండి వాళ్ళు విలేజ్లో ఉంటే వాళ్ళు ఫిజికల్గా కూడా ఫామ్ 6Aలో అప్లై చేయవచ్చు. సో అది NRIస్కి ఫెసిలిటీ ఉంది. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో, నోటిఫికేషన్ ఇస్తామో షెడ్యూల్లో, ఆ డేట్ వరకు ఎవరైనా అప్లై చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద తీసుకుంటే కనుక ఆఖరి రోజు నామినేషన్స్ వరకు కూడా ఓటు హక్కును పొందొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద రోజు ఒక 10 మంది వరకు ఇక్కడ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చే క్వరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా వీళ్ళు సమాధానం చెబుతారు. ఇదే సమయంలో ఈ క్వరీస్ విషయంలో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఓటు ఉందా లేదా అనే అంశం మీద ప్రధానంగా అనుమానాలు ఓటర్కు ఉంటాయి కనుక ఆ అనుమానాలన్నీ తీర్చేందుకు ఈ క్వరీస్ అనేవి ఇక్కడ చేపట్టబోతున్నారు. మనం చూస్తే గనక ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో 1950 కాల్ సెంటర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో ఉండేది. ఆ కాల్ సెంటర్ను ఇటు అంటే 13 జిల్లాల నుంచి వచ్చే కాల్స్కు ఇటు రూట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ కాల్ సెంటర్ విషయానికి వస్తే కనుక ఎవరైనా సరే ఓటర్ తమ ఓటు హక్కు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నివారించడానికి ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.